హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడేటువంటి టాపిక్ ఏంటంటే, లాస్ట్ ఇయర్ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ ప్రస్తుత బ్రెజిల్ ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతన్యాహు అండ్ ఫార్మర్ డిఫెన్స్ మినిస్టర్ ఆఫ్ ఇజ్రాయెల్ యోవా గ్యాలెంట్ మీద క్రిమినల్ క్రైమ్ అగెనిస్ట్ హ్యుమానిటీ యాజ్ వెల్ యాజ్ వార్ క్రిమినల్స్ అనే ఇష్యూ అనే రెండు సబ్జెక్టుల కింద అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేసింది. అయితే ఈ క్రమంలో అప్పుడు యుఎస్ఏకి ప్రెసిడెంట్గా ఉన్నటువంటి జో బిడెన్ ఈ పర్టికులర్ ఎలిగేషన్స్ ఏదైతే ఉందో దీన్ని కంప్లీట్గా ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టులో దీన్ని బ్లాక్ చేసే ప్రయత్నం అయితే చేశారు. అండ్ ప్రస్తుతానికి ఇరాన్ మీదకి ఇజ్రాయెల్ దాడి చేసిన తర్వాత లాజిస్టికల్లీ ఇజ్రాయెల్కి కావాల్సినటువంటి ప్రతి సపోర్ట్ని అందించే పనిలో డొనాల్డ్ ట్రంప్ ఉన్నారు. డొనాల్డ్ ట్రంప్ బిహైండ్ ప్రతి ఇజ్రాయెల్కి కావాల్సినటువంటి ఎవ్రీ సపోర్ట్ని అందిస్తా ఇరాన్ మాత్రం సీజ్ ఫైర్కి రావాలని చెప్పి ఒక పాట పాడుకుంటూ ముందుకెళ్లే ప్రయత్నం చేశారు. సీజ్ ఫైర్కి రాకుండా ఇరాన్ ఎప్పుడైతే రిటాలియేటరీ మెజర్స్ని అడాప్ట్ చేసుకున్న తర్వాత వితిన్ 1 to 2 వీక్స్ మధ్యకాలంలో ఇజ్రాయెల్ దగ్గర ఉన్నటువంటి ఎయిర్ స్ట్రైకింగ్ వెపన్స్ మొత్తం ఫినిష్ అయిపోతున్నాయన్న క్రమంలో ఇరాన్ ఎలాగన్నా భయపెట్టాలని ఒక దుర్మార్గానికి దిగినటువంటి అమెరికా డైరెక్ట్లీ అమెరికానే రంగంలోకి దిగి ఇరాన్లో ఉన్నటువంటి న్యూక్లియర్ సైట్స్ మీద దాడి చేసిన విధానం ఏదైతుందో ఇది కంప్లీట్లీ వెస్ట్ ఏషియా అండ్ మిడిల్ ఈస్ట్లో ఇజ్రాయెల్కి మద్దతుగా ఇజ్రాయెల్ని కంటిన్యూస్లీ లాజిస్టికల్ సపోర్ట్ చేసుకుంటా, మిలిటరీ సపోర్ట్ చేసుకుంటా, ఇజ్రాయెల్తో కోఆర్డినేట్ చేస్తూ ఇరాన్ మీద చేసినటువంటి దాడి ఏదైతే ఉందో ఇది ఖచ్చితంగా ఒక సైకలాజికల్గా మిడిల్ ఈస్ట్ యాజ్ వెల్ యాజ్ వెస్ట్ ఏషియాలో ఉన్నటువంటి అమెరికా వ్యతిరేక శక్తులు ఏవైతే ఉన్నాయో వాటి మీద అప్పర్ హ్యాండ్ సాధించాలా, చనిపోతున్న ఇజ్రాయెల్ని పైకి లేపే ప్రయత్నం చేసే ప్రయత్నంలో భాగంగా డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం వచ్చి ఇరాన్లో ఉన్నటువంటి న్యూక్లియర్ సైట్స్ మీద దాడి చేసిన ఉదంతం. అండ్ ఒక పక్క దాడి చేసి ఇంకో పక్క ఇజ్రాయెల్కి కావాల్సినటువంటి ప్రతి సపోర్ట్ని బయటికేమో సీజ్ ఫైర్ అంటారు, లోపల ఇజ్రాయెల్కి కావాల్సినటువంటి ప్రతి సపోర్ట్ని అందించుకుంటా ఈ మిడిల్ ఈస్ట్ రీజియన్లో టెన్షన్ని ఇంకా పెంచి పోషించే దాంట్లో మాత్రం అమెరికా పాత్ర చాలా చాలా ప్రముఖంగా ఉంది. అమెరికా పాత్ర ఎలా ఉంది ప్రస్తుతానికంటే వార్ క్రిమినల్గా ఉన్నటువంటి బెంజమిన్ నెతన్యాహుని ఇంతలా వెనకేసుకొస్తున్నారంటే అమెరికాకి డొనాల్డ్ ట్రంప్కి అసలు హ్యుమానిటీ మీద ఏమన్నా గౌరవం ఉందా? ప్రపంచంలో శాంతి నెలకొల్పాలి అనే అంశంలో అసలు అమెరికాకి ఎక్కడన్నా చిత్తశుద్ధి ఉందా? డొనాల్డ్ ట్రంప్ తన ఎన్నికల క్యాంపెయిన్లో చెప్పింది నా టెన్యూర్లో అసలు ప్రపంచంలో యుద్ధాలు ఆపుతాం తప్ప యుద్ధాలు చేయనని చెప్పినటువంటి డొనాల్డ్ ట్రంప్ ఇరాన్లో ఉన్నటువంటి న్యూక్లియర్ కర్మాగారాల మీద మీరు చేసినటువంటి దాడి ఏంటండి? ఇది దేనికి ఇండికేషన్? అండ్ ఈ పర్టికులర్ దాడిని దగ్గరగా అమెరికాలో ఓన్లీ 16% పీపుల్ మాత్రమే మద్దతు పలికారు. రిమైనింగ్ 84% ఆఫ్ ద అమెరికన్స్ ఆర్ బ్లేటెంట్గా రిజెక్ట్ చేస్తున్నారు. డొనాల్డ్ ట్రంప్ చేసినటువంటి అటాక్ ఏదైతే ఉందో ఇరాన్ మీద దాన్ని 84% ఆఫ్ ద అమెరికన్ ఆర్ అపోజింగ్. ఓన్లీ 16% ఆఫ్ ద అమెరికన్ ఆర్ సపోర్టింగ్ దిస్ పర్టికులర్ మూవ్ ఆఫ్ డొనాల్డ్ ట్రంప్. ఒక పక్క గాజాలో గత 2 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి మారణ హోమం ఏదైతే ఉందో, ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి జీనోసైడ్ ఏదైతే ఉందో ఆ జీనోసైడ్లో ఇజ్రాయెల్ ఎంచుకున్నటువంటి ఇంకొక మార్గం ఏంటంటే పాలస్తీనా పీపుల్కి రావాల్సినటువంటి ఫుడ్ ఎయిడ్ ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్గా ఆపించుకుంటూ అక్కడ ఆకలి చావులు చచ్చేదానికి ఇజ్రాయెల్ మీద ఈ రకమైన దుర్మార్గానికి పూనుకుంటే ఆ దుర్మార్గాన్ని కూడా అమెరికా గుడ్డిగా సపోర్ట్ చేసుకుంటూ వస్తుంది. పాలస్తీనాకు సంబంధించినటువంటి ప్రజలు అక్కడ ఆకలితో చచ్చిపోతున్నారు. ఇలాంటి దుశ్చర్యల్ని గాజా నుంచి ఇరాన్ వరకు ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి ప్రతి దుశ్చర్యకి అమెరికా ఇంత బలంగా వెనకుండి ఇజ్రాయెల్కి సపోర్ట్ చేయాల్సిన ఆవశ్యకత ఏముంది? ఎందుకంటే మిడిల్ ఈస్ట్ వెస్ట్ ఏషియా ఏషియా రెండు ప్రశాంతంగా ఉండకూడదు. మిడిల్ ఈస్ట్ వెస్ట్ ఏషియా ఎప్పుడు ఇలాంటి యుద్ధ వాతావరణంలో ఉంటే వాళ్ళని నయానో భయానో అమెరికాకు సంబంధించినటువంటి డిఫెన్స్ ఎక్విప్మెంట్ అమ్ముకోవచ్చు ఒకటి. రెండో పక్క అక్కడ ఉన్నటువంటి ఆయిల్ మార్కెట్ని ఎప్పుడు డీస్టెబిలైజ్ చేసుకుంటా ఆ మిడిల్ ఈస్ట్ యాజ్ వెల్ వెస్ట్ ఏషియాలో ఉన్నటువంటి దేశాలు ప్రాస్పరస్ కాకుండా అడ్డుకునే ప్రయత్నాలు. సో ఇలాంటి యుద్ధ వాతావరణం జరగకుండా ఎప్పుడు కాన్ఫ్లిక్ట్ జోన్లో ఏరియా ఉంటే మిడిల్ ఈస్ట్ యాజ్ వెల్ వెస్ట్ ఏషియా అమెరికా యొక్క ఆటలు చాలా సుజావుగా సాగుతాయి. అందరు అమెరికా దగ్గరికి వెళ్ళి సీజ్ ఫైర్కి రండి, లేకపోతే మీరు ఇంకోలా మీడియేట్ చేయండి, యుద్ధం ఆపండి అని అమెరికాను అడుక్కునే సిచ్యువేషన్కి తీసుకురావాలనేది అమెరికా యొక్క హిడెన్ ఎజెండా. మనం చూసుకున్నట్లయితే గత 2 సంవత్సరాల కాలంలో జస్ట్ ఫుడ్ ట్రక్స్ ఏవైతే గాజాలో ఉన్నటువంటి ప్రజలకి పాలస్తీనియన్కి సంబంధించినటువంటి ప్రజలకి ఫుడ్ సప్లై ఏదైతే ఉందో జస్ట్ ఫ్యూ థౌజండ్స్ ట్రక్స్ వెళ్తున్నాయి. ఒకప్పుడు లక్షల్లో వెళ్ళేటువంటి ట్రక్స్ ఇప్పుడు వేలల్లో వెళ్ళేటువంటి పరిస్థితి. ఈ ట్రక్స్ మొత్తాన్ని
ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి ఆర్మడ్ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో అడుగడుగున నిర్బంధించి ఆ ఫుడ్ ట్రక్స్ గాజాలో ఉన్నటువంటి పబ్లిక్కి చేరకుండా గాజాలో పబ్లిక్ని ఆకలితో చంపేసే ప్రక్రియ. ఇది ఇజ్రాయెల్ ఎంచుకున్నటువంటి యుద్ధతంత్రంలో కొత్త ప్రక్రియ ఏంటంటే గాజా ప్రజలకు ఫుడ్ అందకుండా ఆకలితో చచ్చిపోయేదానికి వేసినటువంటి ఇంకో ప్లాన్. ఇంత ఘోరంగా ఇంత క్రూయాలిటీ చూపిస్తున్నటువంటి బెంజమిన్ నెతన్యాహుని అమెరికా వెనకేసుకు వస్తుందంటే అసలు ఇక్కడ ఇజ్రాయెలీ ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతన్యాహుని కాదు వార్ క్రిమినల్గా డిక్లేర్ చేయండి, అమెరికాని వార్ క్రిమినల్గా డిక్లేర్ చేయండి. ఎందుకంటే ప్రపంచంలో ఏ కార్నర్లో ఎక్కడ యుద్ధం జరిగినా దాని వెనకాల సపోర్ట్ చేసేటువంటి దేశం ఖచ్చితంగా అమెరికా ఉంటుంది. కాబట్టి అమెరికా కంట్రీని ఏ కంట్రీ ఆఫ్ వార్ క్రిమినల్స్గా డిక్లేర్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇంటర్నేషనల్ క్రిమినల్ కోడ్. తర్వాత ఇంకోటి మనం చూసుకుంటే గాజాకి వెళ్ళేటువంటి ఫుడ్ సప్లై ఏదైతే ఉందో దగ్గరగా ఇయర్లీ 2 lakhs tons ఫుడ్ వెళ్ళేటువంటి గాజాకి 2 lakhs ton నుంచి దగ్గరగా 20,000 tonsకే దిగిపోయిందంటే ఇజ్రాయెల్ యొక్క మిలిటరీ గాజా ప్రజలకు ఫుడ్ అందుకుంటే ఎంత దుర్మార్గంగా పూనుకుంటుందో చూడండి. ఇక్కడ ఇలా మనుషులకి ఆహారం అందకుండా ఇబ్బంది పెట్టేటువంటి దేశాన్ని పట్టుకొని డొనాల్డ్ ట్రంప్ ఇంత దుర్మార్గంగా సపోర్ట్ చేస్తున్నాడంటే డొనాల్డ్ ట్రంప్ అండ్ అమెరికన్ మైండ్ సెట్ ఎంత దుర్మార్గంగా ఉందో చూడండి. అక్కడ ఉన్నటువంటి మిడిల్ ఈస్ట్లో ఉన్నటువంటి మరీ ముఖ్యంగా ఇస్లాం ప్రజల పట్ల. ఎందుకంటే వీళ్ళు అమెరికా మాటిని ఇక్కడ ఉండి వీళ్ళు ఇజ్రాయెల్ యొక్క దమనకాండను అడుగడుగున వ్యతిరేకిస్తారు. సో ఈ ఇజ్రాయెల్ దమనకాండని తర్వాత అమెరికా యొక్క దుర్మార్గాన్ని వ్యతిరేకిస్తున్నారు. కాబట్టి వాళ్ళకు ఫుడ్ అందకుండా ఆకలితో చంపేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అండ్ October 7, 2023లో హమాస్ దాడి 24లో హమాస్ దాడి చేసిన తర్వాత 23 నుంచి ఈ రోజు వరకు దగ్గరగా ఇజ్రాయలీ 42,000 మిసైల్స్ని లాంచ్ చేసి అందులో 25,000 మిసైల్స్ని ఒక పాలస్తీనా ప్రాంతంలోనే లాంచ్ చేసి పాలస్తీనాలో భయానక సిచ్యువేషన్ని క్రియేట్ చేసేటువంటి సిచ్యువేషన్. అండ్ దగ్గరగా 60,000 మందిని ఇజ్రాయెలీ అటాక్స్ ద్వారా చంపే ప్రయత్నం జరిగారు గత 2 సంవత్సరాల కాలంలో. అండ్ అందులో చనిపోయిన వాళ్ళు 60,000 మందిలో దగ్గరగా 55,000 మంది పాలస్తీనా పబ్లిక్కే ఉన్నారు మళ్ళీ. అండ్ గాజా కాకుండా ఇజ్రాయెల్ దమనకాండ ఎప్పుడైతే హమాస్ ఇజ్రాయెల్ మీద దాడి చేసిందో ఆ తర్వాత ఇజ్రాయెల్ చేసినటువంటి దుశ్చర్య ఇజ్రాయెల్ పక్కనే ఉన్నటువంటి యెమెన్ మీద, లెబనాన్ మీద, ఇరాన్ యాజ్ వెల్ సిరియాల మీద కూడా దాడి చేసింది. ఎందుకంటే యెమెన్లో ఉన్నటువంటి హౌతీ రెబెల్స్ పాలస్తీనాకు మద్దతుగా ఉన్నారు. వాళ్ళకి ఆ యెమెన్లో ఉన్నటువంటి హౌతీ రెబెల్స్కి ఇరాన్ సపోర్ట్ చేస్తూ ఉంటుంది. లెబనాన్లో ఉన్నటువంటి హెజ్బొల్లా గ్రూప్ పాలస్తీనాను సపోర్ట్ చేస్తూ ఉంటుంది. ఆ లెబనాన్లో ఉన్నటువంటి హెజ్బొల్లా గ్రూప్ కూడా పైన ఇరాన్ సపోర్ట్ చేస్తూ ఉంటుంది. సో ఇరాన్ సపోర్ట్తో అక్కడ ఇజ్రాయెల్కి అగెనిస్ట్గా లేకపోతే పాలస్తీనాకు మద్దతుగా పనిచేస్తున్నటువంటి ప్రతి శక్తుల మీద గత 2 సంవత్సరాలుగా ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి ఈ దుర్మార్గం ఏదైతే ఉందో వాళ్ళకు అడ్డొచ్చిన ప్రతి ఒక్క సంఘాన్ని ప్రతి ఒక్క గ్రూప్ను అక్కడ చంపుకుంటా ముందుకెళ్తున్న విధానం ఏదైతే ఉందో దీన్ని అమెరికా అసలు ఎక్కడ ఖండించే ప్రయత్నం చేయకపోగా ఇజ్రాయెల్కి అన్ని రకాలుగా మద్దతులు ఇస్తుందంటే ఇజ్రాయెల్కి కావాల్సినటువంటి వెపన్స్ ఇస్తుంది, ఇజ్రాయెల్కి కావాల్సినటువంటి డబ్బులు ఇస్తూ ఉంది. ఇజ్రాయెల్కి ఏం కావాలంటే అది ఇస్తా మిడిల్ ఈస్ట్లో ఈ రకమైనటువంటి అలజడి, వెస్ట్ ఏషియా మిడిల్ ఈస్ట్లో ఈ రకమైనటువంటి ఒక వార్ సిచ్యువేషనే గత 2 సంవత్సరాలుగా ఒక్క ఇజ్రాయెల్ వల్ల ఇన్ని దేశాలు, అది సిరియా అవనివ్వండి, లెబనాన్ అవనివ్వండి, ఇరాన్ అవనివ్వండి, లేకపోతే యెమెన్ అవనివ్వండి, లేకపోతే పాలస్తీనా అవనివ్వండి, ఒక్క ఇజ్రాయెల్ వల్ల ఇన్ని దేశాలు ఇబ్బంది పడతా ఉంటే డైరెక్ట్లీ ఇజ్రాయెల్కి అమెరికా మద్దతు పలుకుతుంది. ఎలా చూడాలి దీన్ని అంటే ఇక్కడ అమెరికన్ వాయిస్ని అమెరికన్ యొక్క టాక్టిక్స్ని ఇజ్రాయెల్ని అడ్డం పెట్టుకొని వెస్ట్ ఏషియా యాజ్ వెల్ యాజ్ మిడిల్ ఈస్ట్లో యుఎస్ఏ ఇంప్లిమెంట్ చేస్తూ ఉంది. డైరెక్ట్గా అమెరికా వచ్చి వార్ చేస్తే సిచ్యువేషన్ వేరేలా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఇజ్రాయెల్ అనే ఒక దుర్మార్గుడిని అడ్డం పెట్టుకొని అమెరికా తన ఆబ్జెక్టివ్ ఏదైతే ఉందో ఆ ఆబ్జెక్టివ్ని ఇక్కడ క్లియర్గా ఫుల్ఫిల్ చేసే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటుంది. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇంటర్నేషనల్ ప్రెషర్ ఎంత ఉన్నప్పటికీ ఇజ్రాయెల్ మీద అమెరికా మాత్రం అడుగడుగున ఇజ్రాయెల్కి సంబంధించి ఇజ్రాయెల్కి అగెనిస్ట్గా వచ్చేటువంటి ప్రతి రిజల్యూషన్ని ప్రతి మూవ్ని యుఎన్ఎస్సీలో బలంగా ఇజ్రాయెల్కి సపోర్ట్గా నిలబడుతుంది అమెరికా. నిజంగా అమెరికాకి ఏమాత్రం హ్యూమానిటీ మీద రెస్పెక్ట్, ప్రపంచంలో శాంతి ఉండాలంటే ఇజ్రాయెల్ మీద వచ్చినటువంటి ప్రతి రిజల్యూషన్ని అపోజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఒక్క రిజల్యూషన్ అపోజ్ చేసింది అది 2024లో తీసుకొచ్చినటువంటి యుఎన్ఎస్సీకి సంబంధించినటువంటి 2735 అనే ఒక రిజల్యూషన్ని మాత్రం అమెరికా అపోజ్ చేసింది. ఒక రిజల్యూషన్ని ఇజ్రాయెల్కి అగెనిస్ట్గా వచ్చినటువంటి ఒక్క రిజల్యూషన్ని సపోర్ట్ చేసి రిమైనింగ్ అన్ని రిజల్యూషన్స్ని అమెరికా అడ్డగోలుగా
సపోర్ట్ చేస్తా ఈ ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి దమనకాండను సపోర్ట్ చేస్తుంది. అండ్ ఈ మధ్య ఇజ్రాయెల్కి ఇంకో దేశం తోడైంది, అది ఇండియా. ఇండియా గత 3 సంవత్సరాల కాలంలో 3 సార్లు ఓటింగ్ నుంచి అబ్స్టైన్ అయింది. అంతకుముందు ప్రతిసారి ఇండియా ఇజ్రాయెల్కి అగెనెస్ట్గా వచ్చినటువంటి ప్రతి రిజల్యూషన్కి ఓటేసి ఇజ్రాయెల్ యొక్క దమనకాండని దురాగతాల్ని కట్టడి చేసేదానికి అనుకూలంగా ఓటేసినటువంటి ఇండియా గత 3 సంవత్సరాలుగా వచ్చినటువంటి రిజల్యూషన్స్లో 3టిని ఇండియా ఓటు వేయకుండా పక్కకు వచ్చిందంటే ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి దుశ్చర్య ఏదైతే ఉందో దానికి ఇండియా కూడా మద్దతు పలికే ప్రయత్నం చేస్తూ ఉంది. మరి ముఖ్యంగా నరేంద్ర మోదీ లీడర్షిప్లో నడుస్తున్నటువంటి అండ్ ఈ ఇజ్రాయెల్కి సంబంధించి ఈ కంటిన్యూస్ సపోర్ట్ ఏదైతే ఉందో యుఎస్ఏ నుంచి వస్తున్నటువంటి మిలిటరీ సపోర్ట్ అది మాత్రం రోజుకు పెరుగుకుంటానే వెళ్తుంది. అండ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ రీసెంట్లీ దగ్గరగా 12 బిలియన్ ఫారిన్ ఎయిడ్ ఏదైతే మిలిటరీ ఎయిడ్ ఏదైతే ఉందో మిలిటరీకి సంబంధించి కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ మొత్తాన్ని ఇజ్రాయెల్కి అమ్మే ప్రయత్నం చేసింది. దగ్గరగా $12 బిలియన్ సంబంధించినటువంటి డిఫెన్స్ ఎక్విప్మెంట్. సో ఈ రకంగా ఇంత పెద్ద మొత్తంలో యుద్ధ సామాగ్రిని ఇజ్రాయెల్కి ఇస్తే మీరు మిడిల్ ఈస్ట్లో వెస్ట్ ఏషియాలో ఏం చేయాలనుకుంది అమెరికా? ఒక వార్ క్రిమినల్ ఫేస్ చేస్తున్నటువంటి వ్యక్తి ప్రధానిగా ఉన్నటువంటి దేశం చేతిలో ఇన్ని రకాలుగా మీరు మద్దతులు పలుకుతాయి. యుఎన్ఎస్సీలో వాళ్ళకు మద్దతు పలికి మిలిటరీ లాజిస్టిక్స్ సపోర్ట్ అందించి ఫారిన్ ఎయిడ్ అందించి వాళ్ళకు మీరు ఏం చేయాలనుకుంటున్నారు? అండ్ మీరు ప్రపంచ దేశాల మీద మీరు ఒక బిగ్ బ్రదర్ అని ఒక జులుం ప్రదర్శించే ప్రయత్నం తప్ప ఇక్కడ మీకు ఎక్కడన్నా హ్యూమానిటీ మీద మ్యాన్ కైండ్ మీద లేకపోతే రీజనల్ పీస్ నెలకొల్పేదానికి ఎక్కడన్నా అమెరికాకి మరీ ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్కి చిత్తశుద్ధి ఉందా? ఇప్పటికిప్పుడు కూడా సీజ్ ఫైర్ ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ మధ్య జరగాలంటున్నాడు. కానీ ఆ సీజ్ ఫైర్ జరిగేదానికి ఆ వాతావరణం ఎక్కడుంది అసలు? వెనక నుండి మీరు ఇజ్రాయెల్ని ఇంతలా ఎగదోసుకుంటూ ముందుకెళ్ళి అవతల ఎఫెక్ట్ అవుతున్నటువంటి దేశాలు సీజ్ ఫైర్కి ముందుకు రావాలంటే ఇది ఎక్కడ లెక్క అసలు? సో ఏదైతే దుర్మార్గంగా అమెరికా చేస్తున్నటువంటి పని ఏదైతే ఉందో అమెరికన్ ప్రజలు 84% ఆఫ్ ద అమెరికన్ పబ్లిక్ అపోజ్ చేస్తున్నప్పటికీ $12 బిలియన్ రూపాయలకు సంబంధించినటువంటి మిలిటరీ ఎయిడ్ ఇజ్రాయెల్కి డొనాల్డ్ ట్రంప్ అందించగలిగాడంటే డొనాల్డ్ ట్రంప్కి ఖచ్చితంగా ఈ అమెరికాలో ఉన్నటువంటి డిఫెన్స్ ఇండస్ట్రీని బాగుపెట్టాలనే ఒక ఉద్దేశం మాత్రం చాలా క్లియర్గా కనిపిస్తుంది. అమెరికన్ ప్రజలు ఎలా పోయినా పర్లేదు, అమెరికన్కి సంబంధించినటువంటి డిఫెన్స్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఆ డిఫెన్స్ కంపెనీలకు మాత్రం వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ప్రొడక్షన్ మొత్తం నమ్మించేసి పెద్ద మొత్తంలో లాభాలు చేకూర్చేదానికి ఈ దుశ్చర్యకు పాల్పడుతున్నాడు డొనాల్డ్ ట్రంప్. థ్యాంక్ యూ.